महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू अरे गणपति पप्पा महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू अरे गणपति पप्पा शंकर का बेटा मंडप में बैठा शंकर का बेटा मंडप में बैठा जय बोलो गणेश महाराज की నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజం ప్రస్తుతం మనం ముషిరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నాము రామనగర్ డివిజన్ సో హోలీ ట్రినిటీ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి మరి యువ వినాయక అసోసియేషన్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి గణేశ నవరాత్రోత్సవంలో భాగంగా సో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాళీవింద మడుగులో ఉన్నటువంటి నాగరాజు మీద మరి ఆ రోజు నాగరాజు చేసినట్టు అకృత్యాలకు భాగంగా ఆయన పాదాలను తొక్కితే ఇప్పటి వరకు కూడా ప్రతి నాగుపాము పైన ఆయన ఒక పాదాలు ఉంటాయి ఆ మోడల్లో మరి వీళ్ళు గణేశని తీసుకొని వచ్చారు సో ఈ యూత్ యువ వినాయక యూత్ ఎన్ని సంవత్సరాల నుంచి మరి వినాయకుని పెడుతున్నారు ఎలాంటి వినాయకులు పెడుతున్నారు ఎంత హైట్ పెడుతున్నారు ఎక్కడ తీసుకుపోతున్నారు ఎలాంటి పూజలు చేస్తున్నారు లాటరీలు ఏమైనా ఉన్నాయా లడ్డు వేలం పాట ఎలా ఉంది వారి మాట తెచ్చుకుందాం మాట్లాడటానికి సాహసిస్తున్న వాళ్ళు ఎవరు మీ ఇద్దరిట్లలో సో మీ పేరు సురేష్ ఓ మై నేమ్ ఈజ్ సురేష్ కాకపోతే దండు ఉంటుంది యాడ్ సో మీ ఇంటి పేరు జిల్లాలో సురేష్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మేము ఇది 25వ సంవత్సరము పెట్టి కాలనీ వాసులు వాళ్ళ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు వీళ్ళందరితోటి సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఎలా స్టార్ట్ అయింది ఏమైనా ఉందా మిస్టర్ ఉందా? మేము ఫ్రెండ్స్ చిన్నగా ఫస్ట్ 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలప్పుడు మీరు చాలా చిన్నగా ఉండుంటారు 7 ఏళ్ళు ఉండుంటారు నాకు తెలిసి 7 ఏళ్ళు రైట్ అంటే అంటే దానికంటే ముందు మా ఫాదర్స్ మా బ్రదర్స్ వాళ్ళు కూడా మాది సెకండ్ వాళ్ళ తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేసారు. సో అక్కడ నుంచి ఇక మేము కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లా అని పెంచుతున్నావా అలాగే ఉంచుతున్నావా? పెంచుకుంటూ ఇప్పుడైతే ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ బట్టి అయితే 16-18 ఫీట్స్ వరకు మనము పెడుతున్నాము. ఇది హైయెస్ట్. ఈసారి 18 ఫీట్స్కి మనం పెట్టినాం. ప్రతిసారి 16 ఫీట్స్ వరకు మనం పెడతాం అనమాట. అట్లా డిసైడ్ అవుతారా మండపం వేయాలి ఈ టైప్ ఆఫ్ గణేష్ని తీసుకురావాలని? ఫస్ట్ ఏంటంటే ప్రతిసారి మనము తయారు చేసిందే తీసుకొస్తాము. ఈ సంవత్సరం 25వ సంవత్సరం కాబట్టి మనం కస్టమైజ్ చేయించినాం అనమాట. జూబ్లీ ఈ సంవత్సరం మనం డిజైన్ ఇచ్చి ముంబై కళాకారు నుండి కస్టమైజ్ చేయించినాము. అట్లా లేదు మన గట్కేసర్ దగ్గర చేయించినాము. తీసుకురావడం పెద్ద ఇబ్బంది అనిపించలే? మరి చాలా ఇబ్బంది అనిపించింది. ఆయన కూడా కొంచెం చెకింగ్ ఓర్చుకొని కష్టాలు వీళ్ళు తీసుకొస్తారా లేదా అన్నట్టు ఆయన కూడా కష్టం చూపించిండు మాకు కూడా. కాళింద మడుగులు అంటేనే మామూలుగా ఇక మా ఫ్రెండ్స్ మా పిల్లలు మా తమ్ముళ్ళు ఇటు అందరు సపోర్ట్ తోటి ఫ్యామిలీ గణేష్నా ఫ్రెండ్స్ గణేష్నా? ఫ్యామిలీ గణేష్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కాలనీ మెంబర్స్ కూడా మనకు మంచి సపోర్ట్ ఉన్నారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. మనకి ఎంతమంది ఉన్నారు మీ అసోసియేషన్? మా 30 మెంబర్స్ దాకా ఉన్నాం మొత్తం అసోసియేషన్ మెంబర్స్. ఎట్లా మరి చందా వగేరా విషయాలు లడ్డు యాక్షనా లేకపోతే విగ్రహాలు ఇప్పించే వాళ్ళు ఉన్నారా? ఎలా? మనకైతే విగ్రహ దాత ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఉన్నారు. ముంబైలో రాకేష్ గౌడ్ అని యుఎస్లో ఉంటారు. ఆయననే మనకి ప్రతి సంవత్సరం సగం వర్క్ ఇస్ డన్ మొత్తం ఆయన అదే వినాయకుని అంటే విగ్రహం పోతే సగం వరకు డన్. గత 3 సంవత్సరాల నుంచి అన్న ఇప్పిస్తున్నాడు. దాని దగ్గర మళ్ళీ వేరే ఖర్చు మనకు కూడా అదే ఉంది కదా. ఏముంది తెస్తే డెకరేషన్ అనేది అట్లా ఉన్నది. లడ్డు అనేది మనం ఇది 4th ఇయర్ అనమాట. లడ్డు వేలం పాట పోయిన సంవత్సరము మనకి 2,10,000 వరకు లడ్డు పోయింది. మన కాలనీ మంచి పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మేము సక్సెస్ఫుల్గా 25 ఇయర్స్ చేస్తున్నామంటే మా టీంలో చేసిన మా పిల్లలు మా ఫ్రెండ్స్ అబ్రాడ్కి వెళ్ళి సొంతం కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. పెట్టి అందరిని అబ్రాడ్ పంపించేటట్టుంది. ఎవరు చూసినా అబ్రాడ్ అంటుండ్రు. అంటే నువ్వు నేనే అంత మంచి జరుగుతుంది. మరి మాకు పూజలు అంత మంచి జరుగుతున్నాయి. కాలనీ కూడా మొక్కుతా ఎవరిని బయటకు పంపిస్తాండ్రు. ఇక్కడనే ఉంచు చుట్టుపక్కల తిరిగేటట్టు ఉంచు. కావాలి కదా. డబ్బులేనా బ్రదర్? అబ్రాడ్ అంటే డబ్బులేనా? ఇక ఏంటంటే అబ్రాడ్ వెళ్తున్నారు, కొత్త ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంత మంచి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆ గ్రోత్ అనేది మేము కూడా చూస్తున్నాం. మా లైఫ్లో ఎట్లా ఉంటుంది ఏంటిది అనేసి అదే సపోర్ట్ తోటి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లా లడ్డు ఈ టైం ఎన్ని కేజీ? లాస్ట్ టైం మనము 15 kgs ఉండే. ఈసారి 21 kgs వరకు మనము
21 kgs. అందరిలాగానే అంటే కొందరిలాగా షటర్ క్లోజ్ చేస్తారా ఉదయం పూట? షటర్ ఏంటంటే ఈ మార్నింగ్ 5 o'clock వరకు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈసారి యూనిక్ గణేశుడు ఉన్నది మన దగ్గర. సో టోటల్ తెలంగాణలో ఇది ఫస్ట్ మూర్తి అనమాట. ఈ టైపు మూర్తి ఒకటే ఉన్నది టోటల్ తెలంగాణ వైడ్గా. ఏపీ తెలంగాణ వైడ్లో మొత్తం ఒకటే మూర్తి, అది మనం కస్టమైజ్ చేయించుకున్నాం కాబట్టి అట్లా. నా పేరు శ్రీనివాస్. మాకు సూపరు. మా శ్రీనివాస్ ఇదంతా మా అబ్బాయిలు, మా అబ్బాయి ఇదంతా. ఫస్ట్ మేము నేను చూసిన మోమాట పడుతున్నా లేకపోతే నువ్వు వద్దన్నావు? ఫస్ట్ మేము ఇక చిన్నగా ఉన్నప్పుడు మా చిన్న సమస్య చిన్న జీతాలతో మేము పెట్టుకున్నాం. ఇప్పుడు 91లో పెట్టినాం మేము పెట్టినాం. మేము కూడా అప్పుడు నాకు కూడా 16 సంవత్సరం ఎక్కువ లేదు అప్పుడు అంతే ఎక్కువ లేదు. మేము పెట్టుకున్నాం ఇక్కడ పెట్టుకొని ఇంత మళ్ళీ మా తరం తర్వాత 2001 ఇల్లు పెట్టారు. 91 10 సంవత్సరాలు ఇల్లు పెట్టుకోరు అప్పుడు. ఇప్పుడు దినదిన ప్రవర్ధమై దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇవాళ రామ్నగర్ చౌరస్తా ఓలీ టెంట్రీ హై స్కూల్ ఈ సరౌండింగ్ 100 గణపతులలో అంటే హైలైట్ మాదే. భక్తులు పోయేటోళ్ళు కూడా అక్కడ బండి ఆపి వచ్చి మనకి దర్శనం చేసుకొని పోతారు. ఇంకొకటి మా యూత్ ఇవాళ అన్నట్టు అసలు ఇంత కెపాసిటీ ఉంది గణపతికి అని నాకు ఎరకలేదు. నేను రాజకీయ నాయకుడిని టీఆర్ఎస్. ఇప్పుడు చెప్పాలి 3 చేసి వస్తాడు. ఇప్పుడు మీకు అది పరిచయం చేస్తాం 3 చేసాం కాబట్టి ఇది వాళ్ళు తెలంగాణలో మన ఇంత పెద్ద గణేశుడు ఇది మామూలు రోజు స్టేటస్లో పెడుతుంటారు. మేము పరిచయం అడుగుతారు ఫోన్ చేసి, అరే ఎక్కడ చూడలేం బేగపేటలో చూడలేం ఎక్కడ చూడలేం గణపతి బాగుంది బ్రహ్మాండంగా అట్లా. మా తరం వదిలేసినాక వీళ్ళ తరము వీళ్ళు ఇంకొక 15 సంవత్సరాలు వీళ్ళు మళ్ళీ ఇంకో తరంగా చెప్తారు. దీన్ని మాత్రము ఇప్పటిదాకా. మీ పేరు చెప్పు. అలీబాయ్ నా పేరు. బంగారం ఇంకా జోరు పెట్టి ఎలా అనిపిస్తుంది గణేష్? గ్రాండ్గా మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇద్దరం చాలా బాగుంది విగ్రహం. ఇంత పెద్ద వినాయకుడు ఎక్కడ చూడలేకుండా చాలా బాగుంది వినాయకుడు. నేను ప్రత్యేకంగా దర్శనానికి వచ్చి ఇప్పుడు రామ్నగర్ బాలాసీట్ పిలిచిండా ఫ్రెండ్స్ వస్తుంటాం పోతుంటాం అట్లేం హ్యాపీ. ప్రజలు రావాలి దర్శనం చేసుకోవాలి హ్యాపీగా పోవాలి చూడాలి వినాయకుని అంతే. అది ఇంతకు ఎన్ని రోజులు ఉంచుతారు? మేము యాదవ్ సాలోళ్ళము. ఇది 9 days కానీ అయిపోయింది. ఫ్రైడే చేస్తాం ఇక 9 days అయిన తర్వాత చేస్తాం. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు బ్రహ్మోత్సవాలు రాకుంటుంది ఇక్కడ. బ్రహ్మోత్సవాలు భారీగా ఉంటుంది. చాలా బ్రహ్మోత్సవం అంత భారీగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మొత్తం యూత్ ఇక్కడ మీరు ఎన్ని గణపతులైనా చూడండి. రేపు 11 రోజులకు మీరు అంత ఆగమాగం ఉంటుంది ఇక్కడ. మా పిల్లలు చాలా పద్ధతిగా సిస్టమ్గా దేవుని భక్తితోని దైవ భక్తితోని అందరి గల్లీ ఆశీర్వాదంతో మహిళలు ఆశీర్వాదం పెద్ద మనుషుల ఆశీర్వాదం. రేపు పొద్దున డోర్ కొడతారే మనల్ని వచ్చారు కమిటీ వాళ్ళు వచ్చారని చెప్పి డోర్ తీసేలకు ఏదన్నా గణపతి కలిగించింది ఏమన్నా ఇలా పువ్వు పత్రాలు వచ్చి పంపించేంత వీళ్ళు ఇలా ముందుకు వెళ్ళిపోతారు. అది సార్ చెప్పు బ్రదర్ ఏమన్నా చెప్పిస్తారా డబ్స్ ఎట్లా ఆ రోజు? అంటే మనము పూణే డోల్ అనేది ఒకటి నాసిక్ డోల్ ఒకటి చూస్తూ అదొకటి ప్లాన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇవాళ 8వ రోజు కదా, 8వ రోజు వరకు మీరు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు? సంస్కృతి అంటే రేపు ఒకటి భజన ఒకటి ఉన్నది, మళ్ళీ అన్నదానము అయిపోయిందండి. ఒక 1000 మంది వరకు 1000 మంది అన్నదానం కూడా చేస్తాం. డోనర్ ఉన్నారా? డోనర్స్ ఉన్నారండి, అన్నదానం డోనర్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతమంది విజిటింగ్ చేశారు ఇప్పటి వరకు? అంటే డైలీ మనకి రఫ్ ఒక 500 to 600 మెంబర్స్ దాకా వస్తున్నారు. ఈవెన్ మార్నింగ్ 5 వరకు వస్తూనే ఉన్నారు. ఏ ఫ్యామిలీలు పాల్గొంటారా? కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి చేస్తున్నారు? కొత్త వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. బయట ఫ్రెండ్ సర్కిల్లో మళ్ళీ ఫ్యామిలీలో ఈ కాలనీ మెంబర్స్ వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ప్రసాదాలు ఎట్లా? ప్రసాదాలు మరి ప్రసాదాలు పంచుతున్నారా ఉదయం సాయంత్రం? లేదు, సాయంత్రం వరకు. మనం ఉదయం పూజ ఉండదు, ఓన్లీ సాయంత్రమే. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రసాదం అనేది అందుబాటులో ఉంటుంది. అట్లా ఇలాగనే మరి ఇంకొక 100 సంవత్సరాల దాకా మరి ముందుకెళ్ళేటట్టు ప్లాన్లు ఏమన్నా? దేవుడు గణేశుని దయ వల్ల ఖచ్చితంగా మాకు ఓపికన్న రోజులు ఇదే స్పిరిట్ తోటి ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. గణేష్ మహారాజ్కి గణపతి పెట్టి 35 సంవత్సరాలు, అది 10 ఇది 25. ఇంకొక 15 సంవత్సరాలు చేస్తారు వీళ్ళు. ఆడికి వెళ్ళి మళ్ళీ యువత చేస్తారు పిల్లలు. ఇదండి మరి యువ వినాయక అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా అంగరంగ వైభవం చేస్తున్నారు. యూనిక్ గణేష్గా మరి మేము ఇక్కడ కాళిందమడుగులో ఉన్నటువంటి కృష్ణావతారంలో ద్వాపర యుగంలో జరిగినటువంటి దాని గురించి మేము తీసుకురావడం తెలియజేయడం జరిగింది. సో ఇలాగనే ముందుకెళ్తామని అన్నదానం కూడా పెట్టాము.
విగ్రహదాత అన్నదాత ఇద్దరు ఉన్నారు. సో లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది. సో మరి 10 రోజులు తీసేసి 11వ రోజు నాడు మరి మేము తీసుకెళ్తామని కూడా తెలియజేయడం జరిగింది. చూస్తుండే విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.